ఇలా వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం. అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్. అది 2015-16లోనే నేషనల్ హైవే కింద నిర్మాణించాల్సిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు. అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయారు. ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది. అందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి సంఘటన ఇది. ఇవాళ కేసులేసి ఆపొచ్చు, లేకపోతే ఇతరత్ర నెగ్లిజెన్స్ వల్ల ఆపొచ్చు. ఇలాంటి వాటికి బలవుతున్నది సామాన్య ప్రజలనే విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసే దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే వీళ్ళ యాక్సిడెంటల్లో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది. రాజస్థాన్ లో మొన్న జరిగిపోయింది, కర్నూలులో ఇవాళ ఇక్కడ జరిగింది. చనిపోతే కూడా 10 సంఖ్యలో చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఇంకా ఇట్లా చనిపోవడం సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూనే ఇవాళ కేసులు వేసిన వాళ్ళు, లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు, కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు నెగ్లిజెన్స్ తోటి జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.